నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎక్కువ కష్టాలను ఎదుర్కొంటా ఉంది. పార్టీలో ఉండి 10 ఏళ్లు అనుభవం, పార్టీ అధికారాన్ని మరి ఇష్టానుసారంగా అనుభవించిన వాళ్ళు కూడా పార్టీ నుంచి మొత్తం వెళ్ళిపోతా ఉన్నారు. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళ మీద పడింది. ఒక పక్కనేమో ఇక సాక్షాత్తు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతుర్ని అరెస్ట్ చేసిర్రు. ఓ పక్క మేడిగడ్డ మొత్తం ఫెయిల్ అయిపోయిందని చెప్పి బీఆర్ఎస్ నేతల మీద మరి ఇదంతా కూడా జరుగుతూ ఉంటే మళ్ళీ పుండు మీద కారం జల్లినట్టు మళ్ళీ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ఇద్దరు ఎమ్మెల్యేలకు హైకోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి. ఆ యొక్క విషయం ఏంటిదో ఒకసారి మనం చూద్దాం. బీఆర్ఎస్ కు షాక్, ఇద్దరు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీ వదిలి వెళ్లిపోయారు. కాంగ్రెస్ బీజేపీలో చేరారు. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. వీరిద్దరూ ఎన్నికకు సంబంధించి హైకోర్టులో పిటిషన్లు కూడా మరి దాఖలైనయట. మేడ్చల్ మల్లారెడ్డి మీద, తర్వాత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి, వీళ్ళిద్దరి మీద కూడా మరి ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి కోర్టులో అక్కడ దాఖలైంది. అక్కడ నుంచి వీళ్ళకి నోటీసులు పంపించడం కూడా మనం చూస్తా ఉన్నాం. మల్లారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పి కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ హైకోర్టుకు వెళ్లారు. మల్లారెడ్డి సూరారం గ్రామంలో భూమి ఉందని తెలిపారు. అయితే ఆ భూమి ప్రభుత్వానికి చెందినదని వజ్రేష్ యాదవ్ చెబుతున్నారు. అలాగే పల్లా రాజేశ్వర రెడ్డి కూడా తన అఫిడవిట్ లో బ్యాంకు ఖాతాలు వెల్లడించలేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఇక ఆశ్రయించారట. మరి వీళ్ళిద్దరు కూడా పల్లా రాజేశ్వర రెడ్డి, తర్వాత వచ్చేసేసి ఇక మనకి మేడ్చల్ మల్లారెడ్డి, వీళ్ళిద్దరు కూడా అఫిడవిట్లు ఇవ్వాలి కదా. నోటు ఏదైతే వీళ్ళు ఎన్నికల కోసం అఫిడవిట్ దాఖలు చేస్తా ఉన్నారో దాంట్లో మొత్తం ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ కుటుంబాల పేరు మీద ఎన్ని ఆస్తులు ఉన్నాయి, వీళ్ళకి ఎన్ని స్థిరాస్తులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్న వెండి బంగారం పైసలు ఇవన్నీ కూడా అఫిడవిట్ లో పొందుపరచాల్సిన విషయం ఉంటది. కానీ మరి జనగామ ఎమ్మెల్యే, తర్వాత మేడ్చల్ మల్లారెడ్డికి సూరారంలో ఆవిడ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ కూడా ఇక్కడ పొందుపరచలేదు. తర్వాత మరి ఇక పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా దాంట్లో అఫిడవిట్ లో పొందుపరచలేదని చెప్పి కాంగ్రెస్ నాయకులు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దగ్గర నుంచి కూడా వీళ్ళకి నోటీసులు వచ్చినాయి. మరి తదుపరి దీని మీద ఎటువంటి చర్య తీసుకుంటారు, మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేయమంటారా, లేకపోతే వీళ్ళ ఎన్నికను ఆపుతారా అనేది కొంత సందర్భం అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి గందరగోళమైనటువంటి వాతావరణాన్ని కూడా చూస్తా ఉన్నాం. మరి ఒకదాని తర్వాత ఒకటి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడే మనం చూసుకున్నాం కూడా, మళ్ళా కేసీఆర్ కి ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల పాటు మీరు ప్రచారం చేయొద్దు నోటీసులు ఇచ్చింది. ఇక ఒకదాని తర్వాత ఒకటి అయితే బీఆర్ఎస్ పార్టీకి మరి పతనం కూడా చిన్న చిన్నగా జరుగుతూ ఉంది. రాబోయేటటువంటి ఎంపీ ఎన్నికలలో మరి మెజారిటీ సాధిస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఇంకొంచెం వెనక్కిపోతుందా అనేది మరి కొద్ది రోజుల్లోనే మనం చూడబోతా ఉన్నాం.